చాలా రోజులో వయసు 12 సంవత్సరాలు కూడా లేదు. ఆ రోజు ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా రజాకారుల మూమెంట్ జరుగుతుంది, ఉద్యమాలు. అది నల్గొండ కూడా అప్పుడు కమ్యూనిస్టులు కంచుకోట. ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి ఉద్యమంలో కూడా 12 సంవత్సరాల వయసులో కమ్యూనిస్ట్ పార్టీ నుండి రాజకీయంగా కమ్యూనిస్ట్ పార్టీ నుండి మల్లయ్య గారు వారి యొక్క జీవితాన్ని ప్రారంభం చేసి అక్కడ ఆ ఉద్యమంలో ఈ యొక్క నిజాం సైనికులు ఆ గ్రామం పైన పడడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడము, ఆ గ్రామంలో కూడా ఫైరింగ్ చేస్తే 3 చనిపోతే ఆ వయసులో తల్లిదండ్రులు కూడా నాన్న నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను చంపుతారా, నువ్వు ఎక్కడన్నా పారిపో, ఈ నల్గొండను వదిలేయి అంటే నడుచుకుంటా నల్గొండ నుంచి హైదరాబాద్ కు ఉస్మానియా హాస్పిటల్ పక్కలో ఉన్నటువంటి బొగ్గుల అన్నటువంటి కోల్సవాడి, ఆ కోల్సవాడిలో ఒక చిన్న రూమ్ లో అక్కడ ఉండి అప్పట్లో నల్గొండకి వచ్చినటువంటి నాయుడు నరసింహారెడ్డి గారు ఆ సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి సమయంలో అతడు కూడా ఒకడే, వీళ్ళిద్దరు కూడా ఒక రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితులు. అంచెలంచెలుగా ఆయన సంఘాన్ని స్థాపించినటువంటి సందిరి బాలయ్య తోటి బాగా చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు, దగ్గర వేసుకొని ఆ రోజుల్లో పంచాయతీ మీటింగ్లు ఏమైనా జరిగితే అందరికి మంచినీళ్ళు ఛాయ్ చేయడం, ఆ వ్యవస్థ చూసేటువంటి మల్లయ్య గారు. ఆయన మార్గదర్శనంలో, బాలయ్య గారి మార్గదర్శనంలో సంఘం అంటే ఏంటి అన్నటువంటి నేర్చుకున్నటువంటి మల్లయ్య గారు అక్కడి నుండి వయసు వచ్చిన తర్వాత బ్యాంకులో ఉద్యోగం రావడం, వివాహం జరగడం, అక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు సందిరి బాలయ్య గారు గతించిన తర్వాత వాళ్ళ సోదరుడు, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏల్ మల్లయ్య గారు 50 సంవత్సరాల రాష్ట్ర సంఘాన్ని ఏకతాటిగా పాలన చేసినటువంటి వ్యక్తి అంటే ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఒక కుల సంఘానికి 50 సంవత్సరాలు అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తులలో ఒక ఏకైక ఏల్ మల్లయ్య గారిని మనం చూడలేదు. ఆయన నిజంగా చూస్తే స్వార్థ త్యాగి అంటారు, స్వార్థం నా జాతి అన్నటువంటి స్వార్థంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఏల్ మల్లయ్య గారు. ఆయన నా పిల్లలు బాగా, ఎప్పుడైతే సందిరి బాలయ్య గారు నా పిల్లలు బాగా చదువుకోవాలని పలపాలు తీసుకొని బ్యాగ్ వేసుకొని గ్రామ పర్యటిస్తుంటే నా పిల్లలు చదవాలన్నటువంటి సందిరి బాలయ్య గారు. మరి ఏల్ మల్లయ్య గారు ఏంటంటే నా పిల్లలు బాగా కాదు ఐఏఎస్ చదవాలి, ఐపీఎస్ చదవాలన్నటువంటి వారికి ఉండేటువంటి అప్పట్లో ఎక్కడ వెళ్ళినా నా పిల్లలు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. ఆ రోజులో ఏల్ మల్లయ్య గారు ఇక్కడే కూర్చొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్, రాష్ట్ర ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ కేంద్ర పాలన జరుగుతున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు ఉత్తరాలు రాయి PCA కింద మీరు ఎవరిని ఉద్యోగాలు ఇచ్చారు, ప్రతి రోజు కూడా 10 అంటే మేము 2-3 గోనె బస్తాలు నింపినాం, అక్కడి నుంచి మాకు రిప్లై లెటర్లు వచ్చినాయి, ఇదే ఇక్కడే. సో అప్పుడు ఈ జాతి మీద ఉన్నటువంటి ఏల్ మల్లయ్య గారు. అంతేకాదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఇవాళ మా పిల్లలు చదువుకుంటున్నటువంటి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ చదువుకుంటున్నట్టే PC రిజర్వేషన్ తీసుకొచ్చింది, PCA సీరియల్ నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి ఆ ఘనత ఏల్ మల్లయ్య గారు. వారు చేసిన కృషి ఇంకా ఎవరు చేయలేదు. ఆ రోజులో 2-3-4 కులాల వాళ్ళే రిజర్వేషన్ ఉన్నటువంటి 20% వాళ్ళే అనుభవిస్తుంటే పోరాటం చేసిన వ్యక్తి ఆ రోజులో ఏల్ మల్లయ్య గారు. అంతేకాదు ప్రతి మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రులు వస్తే మనకు జరుగుతున్నటువంటి ఇవాళ మనం ఇక్కడ తెలంగాణనే కాకుండా సముద్రంలో ఏడకెళ్ళినటువంటి చనిపోతే వాళ్ళ విషయంలో వాళ్ళకు కావలసినటువంటి ప్రభుత్వానికి లబ్ధి పొందడానికి రావాల్సినటువంటిది వాళ్ళకు అమౌంట్ కొరకు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్తుండే, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుండే, రాజీవ్ గాంధీ గారి దగ్గర, ఇందిరాగాంధీ దగ్గర, వాజ్పేయి గారి దగ్గర, ఇట్లా వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి నా జాతి వెనకబడింది,
నా జాతే కాదు, 57 కులాలు ఉన్నటువంటి బీసీఏ గ్రూప్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి ఆ ఘనత ఏం మల్లయ్య గారు. వారు చేసినటువంటి త్యాగము మరవకూడదు. మనం అందరం కూడా మల్లయ్య గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఇవాళ మనకు హైదరాబాద్ చాలా మావి 10-15 బస్తీలు ఉన్నాయి. అన్ని దగ్గర కార్యక్రమాలు ఉదయం సాయంకాలం ఈ రోజు జరుగుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర సంఘం వాళ్ళు కూర్చొని పెట్టి మనం పెద్దెత్తున్నారా అంటే మా ప్లానింగ్ లేకుంటే నా ఇంత చిన్నగా జరుపుకోవడం అన్నటువంటిది మాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది. 1000 మంది మల్లయ్య గారికి అనువాయులు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో పెద్దెత్తున జరపాలన్న ఆలోచన ఉండే, కానీ పెళ్లిలు అవి కొన్ని కారణాల వల్ల కొన్ని అనుకున్నటువంటిది మేము చేయలేకపోయినాం. రాబోయే రోజుల్లో పెద్ద ఘనంగా వారి జయంతి సందర్భంగా విద్యార్థులకు ఎవరైతే మెరిట్ స్టూడెంట్లకు సన్మానం చేయాలన్నటువంటి రాష్ట్ర సంఘ అధ్యక్షులతో నేను కోరుకుంటున్నది ఏంటంటే రేపు చాలా పెద్ద ఎత్తున చేయాలా. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కొరకు మనం పనిచేయాలా. అదే కాకుండా ముఖ్యంగా మనం ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో చెప్పినాము. రాష్ట్ర అధ్యక్షుడు కూడా మనం అందరం కూడా పేద విద్యార్థులని కనీసం ఒకరు దత్త తీసుకొని ఐఏఎస్ చదివించడానికి ప్రయత్నం కూడా మనం చేస్తే బాగుంటుందని నిజంగా మల్లయ్య గారు కళలు అన్నటువంటిది దాన్ని పూర్తి చేయడానికి వరకు కూడా మన బాధ్యత అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరితో మనవి చేస్తున్నాం. మరి అన్న